ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ ఇవాల్టితో ముగినుంది. 4 రోజుల పాటు ప్రశ్నించిన పోలీసులకు రవి బొమ్మ చూపించినట్టుగా తెలుస్తోంది. పొంతనలేని సమాధానాలతో ముప్పు తిప్పలు పెట్టినట్టుగా సమాచారం. విదేశాల్లోని సర్వర్లు, బ్రిటన్, కరేబియన్ దువిల్లో రవి కోసం పనిచేస్తున్న వాళ్ల వివరాలను రాబట్టలేకపోయారు పోలీసులు. ఆధారాలు ఎదురుగా ఉంచి ప్రశ్నించినా డేటా విదేశాల్లో ఉందని రవి సమాధానం దాటవేసినట్టుగా తెలుస్తోంది. మరొకవైపు ఇమ్మడి రవి పోలీసులకు దొరికిన తీరు ఆసక్తికరంగా మారింది. 3 నెలల పాటు అతని కదలికలపై నిఘా పెట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఒక ఈమెయిల్ లింక్ ఆధారంగా నిందితుడి కదలికలను పసిగట్టారు. ఇమ్మంది రవి ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో డొమైన్లు కొన్నట్టుగా గుర్తించారు. ఆ సమయంలో అతను ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ ఆధారంగా రవి ఎవరెవరితో మంతనాలు సాగిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలించారు. రవి అరుదుగా కుకట్పల్లిలోని ఇంటికొచ్చి ఒక స్నేహితుడితో కలిసి మద్యం తాగేవాడిని తెలిసింది. ఈమెయిల్ లింకుల సాయంతో హైదరాబాద్ లో రవి మిత్రుడిని కనిపెట్టారు. అతని ఫోన్ నెంబర్ సంపాదించారు. ఇమ్మంది రవి నగరానికి ఎప్పుడొచ్చినా తమకు సమాచారం అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు పోలీసులు. ఫ్రాన్స్ నుంచి వచ్చిన రవి మిత్రుడికి మెసేజ్ చేశాడు. హైదరాబాద్ వచ్చా అంటూ మిత్రుడిని కుకట్పల్లిలోని ఇంటికి రమ్మన్నాడు. ఆ మెసేజ్ ఆధారంగా రవి నగరానికి వచ్చినట్టుగా నిర్ధారించుకున్న పోలీసులు వెంటనే వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.